ఏపీలో నేటి నుంచే నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు కానుంది. నేతన్నలకు ఆర్థిక భరోసా కార్యక్రమం కింద చేనేత పవర్లూమ్ రంగాలకు చేయూతనిచ్చేందుకు పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద పవర్లూమ్కు చెందిన శ్రామికులకు 500 యూనిట్లు, చేనేత శ్రామికులకు 200 యూనిట్ల విద్యుత్ వినియోగం వరకు ఉచితం. పవర్లూమ్ కలిగిన ఒక్కో కుటుంబానికి నెలకు 2000 నుంచి 2200 వరకు, అలాగే హ్యాండ్లూమ్ కుటుంబానికి నెలకు 700 నుంచి 800 వరకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. చిన్న స్థాయి చేనేత కుటుంబాలకు, గృహ ఆధారిత చేనేత వృత్తిదారులకు, పరిమిత వనరులతో పనిచేస్తున్న పవర్లూమ్ యూనిట్ల నిర్వాహకులకు ఈ పథకం ఎంతో ఉపయోగంగా నిలుస్తోంది. విద్యుత్ వ్యయం తగ్గడంతో చేనేత ఉత్పత్తుల వ్యయం కూడా తగ్గి నేత పరిశ్రమకులకు ఊరటనిస్తోంది. ఏపీలో నేటి నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తంగా నేతన్నలకు ఆర్థిక భరోసా కార్యక్రమం కింద ఈ చేనేత కార్మికులకు చేయూత ఇచ్చేందుకు ఓ పథకాన్ని ఆవిష్కరించబోతుంది కూటమి గవర్నమెంట్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి శివ? ప్రస్తుతం మొత్తమే చూసుకుంటే యోగాళంలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మరో హామీని నెరవేర్చుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నేతన్నలకు సంబంధించి కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. దానిలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత విద్యుత్తును అందజేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తా ఉంది. అయితే నేటి నుంచి ఈ పథకం అమల్లో పోతుంది. దాదాపుగా 1,04,000 కుటుంబాలకి లబ్ధి చేకూరబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో నేతన్నలకు సంబంధించి ఛార్జీలు తగ్గిస్తూ పూర్తి స్థాయిలో నివారించబోతున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. అలాగే ఇందులో 90,000 చేనేత కుటుంబాలు కాగా 11,488 పవర్లూమ్ కుటుంబాలు ఉన్నాయి. వీరికి ఉచిత విద్యుత్ పథకం అమలుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 150 కోట్ల రూపాయల పైగా ఖర్చు చెల్లించబోతుంది. అలాగే ఒక్కొక్క చేనేత కుటుంబానికి ఏడాదికి 8,640 రూపాయల చొప్పున ఖర్చు చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే పవర్లూమ్ చేసేందుకు కుటుంబానికి 21,800 రూపాయలు ఆర్థికమైన వెసులుబాటును కల్పించే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేనేత కార్మికులకు సంబంధించి మగ్గాలు నిర్వహించిన వారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్కు ఏపీ ప్రభుత్వం నేటి నుంచి అమలు చేయబోతా ఉంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.